లక్ష్మణ గారు, ముందుగా మీకు ఏఎన్ఎన్ టీవీకి వీక్షిస్తున్న ప్రజలకి, అదేవిధంగా పెద్దలు రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయ గారికి, విశేఖర్ గారికి, అదేవిధంగా కౌసర్ బేగం గారికి నా నమస్సుమాంజలి. సరే, ఈరోజు రాష్ట్రం పరిస్థితి గురించి మనం ఆలోచించినప్పుడు ఖచ్చితంగా మనం సర్వమత ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. హే శివ, హే రామ్, ఏ ఈశ్వర, వెంకటేశ్వర, అల్లా, యేసు ప్రభు, ఈ బూడిద పార్టీ కబంధ హస్తాల నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు విడుదల చేయండి స్వామి అని చెప్పిన ఒక్కసారి సర్వమతాలని, సర్వదేవతలని ప్రార్థన చేయాలి. నేను ఇంత గట్టిగా ఎందుకు చెప్తానంటే సార్, ఈరోజు మన రాష్ట్రంలో ఈరోజు జరిగేటువంటి పోకడలు మనం గమనిస్తే ఇది జంగిల్ రాజ్ అనేటువంటి విధంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. జంగిల్ రాజ్ అనేది ఎందుకు చెప్తున్నానంటే, నేను ఈరోజు విజయవాడలో జరిగినటువంటి కృష్ణలంకలో జరిగినటువంటి విశేషం కాడి నుంచి తీసుకొస్తే, ఏ విధంగా అయితే సాయి కృష్ణ అనేటువంటి ఒక పిల్లగాడిని 24 సంవత్సరాల ఒక అబ్బాయిని లాకప్ డెత్ చేసి బూడిదని కూడా వాళ్ళ తల్లికి ఇటువంటి పరిస్థితిని కల్పించి, ఆ అబాండాన్ని చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకు, ఈ యొక్క హోమ్ మినిస్టర్, ఈ ముగ్గురు కలిసి ఒక సిఐ మీద నెట్టేసి, సిఐ మీద ఒక మర్డర్ కేసు పెట్టేసి ఆయన్ని రిమాండ్కి పంపించేసినటువంటి పరిస్థితి. ఈరోజు అదే సిఐ జడ్జి ముందర సాక్షాత్తు జడ్జికే చెప్తున్నాడు, సార్ నన్ను పోలీస్ కస్టడీకి ఇవ్వబాకండి, నాకు ప్రాణగండం ఉంది, నాకు ప్రాణం పోతుంది, నన్ను చంపేస్తారు ఇళ్ళు అని చెప్పని. అదేవిధంగా సార్, మీరు చూసారంటే క్రాంతి కుమార్ అనేటువంటి ఒక పిల్లగాడు ఈ సిఐ నాగరాజు టార్చర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటూ ఒక సెల్ఫ్ వీడియో రిలీజ్ చేస్తే, ఆ సెల్ఫ్ వీడియో పైన ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం స్పందించట్లేదు. ఇంకొకటి, గంగమ్మ అనేటువంటి ఒక మహిళ కర్నూలులో లాకప్ డెత్ జరిగితే ఈ ప్రభుత్వం స్పందించదు. తిరుపతమ్మ అనేటువంటి ఒక మహిళ తెనాలిలో ఒక లాకప్ డెత్ జరిగితే దాని గురించి స్పందించదు. కళావతమ్మ అనేటువంటి ఒక మహిళ శ్రీకాకుళంలో లాకప్ జరిగితే దాని గురించి స్పందించదు. నేను ఒకటి చెప్పేది వినండి, మీరు మాట్లాడేటప్పుడు నేను ఒక్కరు కూడా అంటే మీరు చెప్పేది సొల్లు కాదా? మీరు డైవర్ట్ చేయబోతుంది సార్. దయచేసి ఆయన అన్మ్యూట్ చేయండి సార్. ఇంకొకటి విశేఖర్ రెడ్డి గారు ఏం ఆలోచించుకున్నారు మాట్లాడండి. ఆయన చూడండి సార్, టైం వస్తాను, అమరావతికి వస్తానండి, మీరు ఎందుకు అపోహపడుతున్నారు? అమరావతికి వస్తానండి, అమరావతికి వస్తాను. వీటికి ఎందుకు సమాధానం చెప్పండి సార్. ఇంకొకటి సార్, సమయంలో టాపిక్ మీదకి వస్తారు, దానికే వస్తున్నా. జంగిల్ రాజ్, అమరావతిలో జరిగేటువంటి జంగిల్ విధానం గురించి వస్తున్నా. మీరేం సంఖ్యలు గుర్తుకోవద్దు, సంఖ్యలు చుంచుకోవద్దు, దెబ్బలు చచ్చుకోవద్దు, వస్తున్నా సార్. రీసెంట్గా 2 రోజులకు ముందర కావలిలో ఒక మహిళని, ఇది ఎస్టీ మహిళని వివస్త్రణ చేసి రోడ్లోకి దుస్తుపట్టుకొని లాక్కొనిస్తే ఆ మహిళ మీద కేసు పెట్టారు సార్. ఆయన మాట్లాడినండి, ఆ మహిళ నేను టాపిక్ లో తీసుకొస్తా కదా, ఒక నిమిషం మీ బూడిద పార్టీ చేసేటువంటి ఆగడాలను ఒక నిమిషం ఆపోయాను. ఆగండి, ఒక్క నిమిషం ఆపా, నేను మీకు ఇస్తాను, మళ్ళీ మాట్లాడు. దేశంలో సమస్య విమర్శ తీసుకోవయా అంటే మీరు చెప్తే ఇదే దానికే వస్తున్నాను. ఆయన మాట్లాడినివ్వండి, మాట్లాడితే నేను ఆపుతా. దయచేసి ఆయన మాట్లాడిన డిస్టర్బ్ అయితే అందరికీ డిస్టర్బ్ అవుతుంది. విజయశేఖర్ రెడ్డి దయచేసి మీరు ఆగండి, నేను ఇస్తాను. మీరు ఆగండి సార్, ఆయన మాట్లాడితే మీరు చూపితే మీ ప్రభుత్వం పోయినటువంటి ప్రభుత్వం దుశ్శాసన అర్థం కాదు. సార్, మీరు టాపిక్ లోకి రండి. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, వీళ్ళ ఆటవిక పాలన ఏ విధంగా ఉంది అనేటువంటిది ముందుకు వస్తున్నా. వినవయా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? జయశేఖర్ రెడ్డి గారు కాసేపు మ్యూట్ అవుతారు, మ్యూట్ అవుతారు మీరు కాసేపు ఆగండి. ఏం చెప్తారో చెప్పండి. విజయశేఖర్ రెడ్డి గారు కరెక్ట్ కాదు, కాసేపు ఆగండి దయచేసి. కాసేపు అమరావతి పైకే వస్తా.
Yes. అమరావతిలో చేసిన మీ దౌర్జన్యాలు చెప్తా. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు జంగిల్ రాజ్ అని కూడా మాట్లాడారు. నిన్న ఆయన మాట్లాడిన మాటల మీద వాళ్ళు డిబేట్ పెట్టారు. మాట్లాడినండి, ఆయన మాట్లాడినండి. మీకు అభ్యంతరాలు ఉంటే మీరు ఆపండి. నిజంగా జంగిల్ రాజులు సార్, సార్ జంగిల్ రాజులు చంద్రబాబు నాయుడు గారి పాలనలో రాష్ట్రంలో జరిగేటువంటి మహిళలపైన దోపిడీ దౌర్జన్యాలు ఎవరిని మాట్లాడిన రైట్. దయచేసి మీరు ఆగండి, ఇది మీ సమయం కాదు. విజయశేఖర్ రెడ్డి గారు కాసేపు సమయం పాటించండి. ఎస్, మీరు మాట్లాడండి సార్. ఇప్పుడు ఇంత దౌర్జన్యాలు చేసేటువంటి ఈ యొక్క ప్రభుత్వం మంత్రుల కమిటీ ఒకటి వేస్తే సిఆర్డీఏ పరిరక్షణ కమిటీ అని చెప్పి ఒక కమిటీ వేసి ఆ కమిటీ అమరావతిలోకి పోతా ఉంటే వాళ్ళ పైన ఏ విధంగా కోడిగుడ్లు దాడులు చేశారు. కాదు సార్, సిఆర్డీఏ పరిధి అంటారు. అవును సార్, వాళ్ళు అక్కడికి వెళ్తారు. అవును, మీ ఓసారేమో వచ్చి మావిగానంటారు. ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు మనం ఒక ప్రభుత్వం పెట్టినటువంటి పథకంలో సిఆర్డీఏ అయినటువంటి పథకం పెట్టింది, ఒక ఏరియా కౌంట్ చేసింది. ఆ కౌంట్లో జరిగేటువంటి పరిపాలన విధి విధానాలు జగన్మోహన్ రెడ్డికి పరిశీలించాల్సినటువంటి అవసరం లేదంటవా? అదే పాకిస్తాన్ అది కాదు కదా. చంద్రబాబు నాయుడు సిఆర్డీఏ పెట్టాడు, బాగుంది. అంటే సిఆర్డీలో జరిగేటువంటి ఏ అక్రమాన్ని అయినా సరే, ఏ అన్యాయం అయినా సరే ఎదిరించేటువంటి శక్తి కానీ లేకుంటే ఎదిరించేటువంటి నైతిక బాధ్యత కానీ రాష్ట్రంలో ఈ ప్రతిపక్ష పార్టీకి లేదా? అదే పాకిస్తానా? కాదు కదా. ఎందుకు ఉండదు సార్? అదే ఇప్పుడు గతంలో మీరు అమరావతిని ఉక్కు పాదంతో తొక్కేలు చూసారు. మీరు తొక్కేలు చూసారు. మీరు నాకు 5 నిమిషాలు క్లియర్ కట్ గా ఎవరు మాట్లాడుకుంటారు? మీరు మాట్లాడండి. మీరు టాపిక్ మీద మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రాష్ట్రం విడిపోయింది సార్. రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పుడు అమరావతి లేదు, విజయవాడ లేదు, హైదరాబాదే మన రాజధానిగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే 2014 సెప్టెంబర్ 4వ తేదీ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ఆ రోజు అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ గారి సారథ్యంలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. ఏం పెట్టాడంటే మన రాజధాని విజయవాడ సరౌండింగ్స్లో మన రాజధాని కట్టుకుందాం, విజయవాడే మన రాజధాని అనేటువంటి ఒక అసెంబ్లీ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన మాట వాస్తవమా కాదా చంద్రబాబు నాయుడు గారు? మరి ఎందుకు 10 సంవత్సరాలు రాజధాని ఉన్నా సరే మళ్ళా హడావుడిగా ఎందుకు అమరావతిలో ఒక తాత్కాలికమైన బిల్డింగ్లు కట్టి దానికి అమరావతి అని పేరు పెట్టి ఎందుకు రావాల్సి వచ్చింది? ఇది చంద్రబాబు నాయుడు గారు ఈ మార్పు కాదా? ఒక్క మాట చెప్పండి. మీరు ఓటమి పాలయ్యారు కదా. అమరావతి రైతులు రాజధాని కాదన్నందుకు మీకు అమరావతిలో ఒక్కటి కూడా పాజిటివ్ లేదు. ఇప్పటికైనా మీరు మారిపోతే పోనీ వైజాగ్ అన్నారు, వైజాగ్ ప్రజలను మీకు అండగా నిలబడ్డారు. ఎందుకు సార్ రాజధాని రగడ తీసుకొచ్చి ప్రపంచం ముందు అనవసరంగా బఫూన్ చేస్తున్నారు ఏపీ? నో సార్, ఏపీని బఫూన్ చేస్తున్నారు సార్. ఎందుకు చెప్తున్నానంటే సార్, ఇప్పుడు మావిగన్ వర్సెస్ అమరావతి మేము క్లియర్ కట్గా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ వర్సెస్ అమరావతికి నెక్స్ట్ 2029లో జరిగేటువంటి ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా పెడతానని చెప్పని ధైర్యంగా ముందుకు చెప్పిన పరిస్థితి. ఇదే పరిస్థితి చంద్రబాబు నాయుడుకి చెప్పండి. దమ్ము ధైర్యం ఉంటే ఉండవయా మాట్లాడి దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడిని మేము మావిగన్కి వ్యతిరేకంగా అమరావతి పేరుతో మేము పోతామని చెప్పని చంద్రబాబు నాయుడిని సవాలు విసురుతున్నా మీ వేదికగా చెప్పండి సార్. ఒకటి చెప్తున్నాను సార్, రాజధాని అంటే నువ్వు 10 నిమిషాలు మాట్లాడితే నేనేం మాట్లాడాల సార్? ఈ విధంగా నేను మాట్లాడను సార్, నేను మాట్లాడను సార్. ఆయన మాట్లాడితే నేను మాట్లాడతాను. ఆపాను కదా అది ఆయన మాట్లాడింది ఓకే, ఆయన మాట్లాడినండి. ఎస్, మీరు మాట్లాడండి సార్. ఈరోజు అమరావతిలో జరిగేటువంటి దోపిడీ, ఆడ జరిగేటువంటి అక్రమాలు అన్యాయాలకు మాత్రం మేము వ్యతిరేకం. కానీ అమరావతిలో జరిగేటువంటి అభివృద్ధి కానీ, రాష్ట్రంలో జరిగేటువంటి ఏ అభివృద్ధికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎక్కడ కూడా అభివృద్ధికి ఒకటి చెప్తున్నాను సార్. నన్ను పూర్తిగా అన్ని ఇండియన్ సార్, మీరు రాసుకోండి సార్, మీరు రాసుకుని మళ్ళీ అడిగారు సార్ నాకు. చెప్పండి. ఇప్పుడు పెరుమాకలో జరిగేటువంటి అక్రమాలని, చంద్రబాబు నాయుడు చేసేటువంటి దుర్మార్గాల్ని అక్కడ ఉన్నటువంటి రైతులు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రైతులు చెప్పేది నిజమా అబద్ధమా? రైతులు ఏదో చెప్పేశారు, మేము దాని గురించి మాట్లాడడం అనేటువంటిది బాగుండదు. మేము కూడా పరిశీలించి నిజాలు నిగ్గు తేల్చుకొని ఆడికి పోయి చూసిన తర్వాతనే దానిపైన స్టేట్మెంట్లు ఇద్దామని చెప్పి ఒక కమిటీని, ఒక పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసి ఆడికి పంపించేటప్పుడు దాంట్లో అడ్డుకోవాల్సిన నైతికత తెలుగుదేశం పార్టీకి కానీ ఎవరికి కానీ లేదు. అడ్డుకున్న విధానం మీరు చూస్తున్నారు, ఎంత ఘోరంగా అడ్డుకున్నారో. ఇప్పుడు రాయపూడి కిరణ్ అనేటువంటి వ్యక్తి, పెంచలయ్య, నాగరాజు, ఉమ్మడి సత్యనారాయణ అనేటువంటి తెలుగుదేశం గొండాలు ఏ విధంగా ఈ యొక్క కమిటీని అడ్డుకున్నారో ఈ రాక్షస పాలనకి నిదర్శనంగా మీరందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడాలి సార్. అసలు పెరుమాకలో ఏం జరిగింది అసలు రాష్ట్ర ప్రజలకి తెలియాలి. పెరుమాకలో ఏం జరిగిందంటే ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ కంప్లీట్ అయిన వెంట నేను చెప్తాను సార్, పోవాలి కదా సార్. ల్యాండ్ పూలింగ్ కంప్లీట్ అయిన తర్వాత ల్యాండ్ అక్విజిషన్ కింద ల్యాండ్ అక్విజిషన్ చట్టం